బిగ్ బ్యాంగ్ ఒక మహా విస్ఫోటనం. ఈ విస్ఫోటనం జరగటం వలనే విశ్వం ఏర్పడిందని మన అందరికీ తెలుసు. మొదట్లో బిగ్ బ్యాంగ్ జరిగి 15 నుండి 20 బిలియన్ సంవత్సరాలు అయి ఉంటుందని శాస్త్రవేత్తలు భావించేవారు. తరువాత విశ్వం యొక్క వయసు 13.77 బిలియన్ ఇయర్స్ గా కన్ఫర్మ్ చేశారు. అలాగే ఎక్కువ శాతం విశ్వం డార్క్ మ్యాటర్ తోనూ డార్క్ ఎనర్జీతోనూ నిర్మితమై ఉందని కనిపెట్టారు. అసలు సైంటిస్టులు ఈ విషయాలను ఎలా కనిపెట్టారు అనే విషయం గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. 1948లో రాబర్ట్ హెర్మాన్, ఇంకా రాల్ఫ్ అఫేర్ మరియు జార్జ్ గామో అనే సైంటిస్టులు బిగ్ బ్యాంగ్ న్యూక్లియోసింథసిస్ అనే ప్రయోగం ద్వారా విశ్వంలో ఎలిమెంట్స్ ఎలా ఏర్పడ్డాయి అనే పరిశోధన చేస్తున్నారు. ఈ పరిశోధనలో భాగంగా బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఈ విశ్వం ఏర్పడి ఉంటే దాదాపు 3 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద ఒక మందమైన కాంతి విశ్వమంతటా వ్యాపించి ఉంటుందని అంచనా వేశారు. దీనినే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అంటారు. కానీ దీనిని అప్పటికింకా కనిపెట్టలేదు. తరువాత 1965 లో బెల్ టెలిఫోన్ ల్యాబ్ లో ఆర్నో ఫెంజియస్ మరియు రాబర్ట్ విల్సన్ ఒక రేడియో రిసీవర్ ని రూపొందిస్తున్నప్పుడు ఆ రేడియో రిసీవర్ అనేది యాక్సిడెంటల్ గా ఒక వింతైన సిగ్నల్ ని రిసీవ్ చేసుకుంది. ఆకాశమంతటా సేమ్ ఇదే విధమైన సిగ్నల్ ని రేడియో రిసీవర్ రిసీవ్ చేసుకుంటున్నట్లు వారు గమనించారు. తరువాత ప్రిన్స్టన్ యూనివర్సిటీలోని రాబర్ట్ డీకే బృందం రేడియో రిసీవర్ రిసీవ్ చేసుకున్న సిగ్నల్ ని పరిశోధించగా ఆ సిగ్నల్ ని సిఎంబి అంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ గా కన్ఫర్మ్ చేశారు. ఈ విధంగా యాక్సిడెంటల్ గా సిఎంబి రేడియేషన్ ను కనిపెట్టారు. ఈ సిఎంబి రేడియేషన్ ను సాధారణ కంటితో చూడలేం, ఎందుకంటే దీని యొక్క వేవ్ లెంత్ అనేది 2 mm మాత్రమే ఉంటుంది. అలాగే సిఎంబి రేడియేషన్ స్పేస్ లో అన్ని వైపులా విశ్వమంతటా వ్యాపించి ఉంది. తరువాత నాసా ఈ సిఎంబి రేడియేషన్ పై పరిశోధన చేయడానికి 1998లో కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ శాటిలైట్ ను లాంచ్ చేసింది. ఈ శాటిలైట్ సిఎంబి రేడియేషన్ పై అధ్యయనం చేసి అస్పష్టమైన ఇమేజెస్ ను అలాగే అస్పష్టమైన ఇన్ఫర్మేషన్ ను ఇచ్చింది. ఏదేమైనా గానీ ఈ కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ శాటిలైట్ సిఎంబి రేడియేషన్ గురించి ఒక అవగాహనను కల్పించింది. తరువాత 1993లో ఈ శాటిలైట్ పనిచేయడం మానేసింది. అయితే కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అందించిన అస్పష్టమైన ఫలితాలను డీప్ గా పరిశోధించడానికి నాసా WMAP శాటిలైట్ అంటే విల్కిన్సన్ మైక్రోవేవ్ అనిసోట్రోపీ ప్రోబ్ అనే శాటిలైట్ ను లాంచ్ చేయడానికి రెడీ అయింది. ఈ WMAP శాటిలైట్ చాలా ప్రత్యేకమైనది. సైంటిస్టుల యొక్క కృషికి పనికి పరాకాష్ఠని చెప్పుకోవచ్చు. నాసా మొదటిసారిగా 1995లో ఈ WMAP శాటిలైట్ ను ప్రతిపాదించింది. కానీ 2 సంవత్సరాల తరువాత WMAP శాటిలైట్ ను తయారు చేయడానికి ఆదేశాలు వచ్చాయి. ఈ WMAP శాటిలైట్ అనేది 16.4 అడుగుల డయామీటర్ తో 840 కేజీల బరువు ఉంటుంది. అలాగే దీనిలో పవర్ఫుల్ సెన్సార్లతో 2 బ్యాక్ టు బ్యాక్ టెలిస్కోప్లను కలిగి ఉంటుంది. ఈ బ్యాక్ టు బ్యాక్ టెలిస్కోప్లు స్పేస్ లో ఉండే సిఎంబి రేడియేషన్ ను ఫోకస్ చేస్తాయి. WMAP శాటిలైట్ లో అసలు ప్రత్యేకత ఏమిటంటే ఈ శాటిలైట్ పనిచేయడానికి కేవలం 419 వాట్ల విద్యుత్ సరిపోతుంది. అంటే 5 సాధారణ బల్బులు పనిచేయడానికి కావలసిన విద్యుత్ WMAP శాటిలైట్ కు సరిపోతుంది. ఫైనల్ గా నాసా 2001 జూన్ 30న WMAP శాటిలైట్ ను డెల్టా 2 రాకెట్ లో భూమికి వెనకాల 1.5 మిలియన్ కిలోమీటర్ల దూరంలో L2 అంటే లాగ్రేంజ్ పాయింట్ 2 దగ్గర లాంచ్ చేసింది. WMAP శాటిలైట్ ను L2 పాయింట్ దగ్గర లాంచ్ చేయడానికి గల కారణం ఈ L2 పాయింట్ దగ్గర ఎర్త్ యొక్క గ్రావిటీ అలాగే సన్ యొక్క గ్రావిటీ సమానంగా ఉంటుంది. దీని వలన భూమితో పాటు సన్ చుట్టూ ఆర్బిట్ చేస్తూ స్పేస్ లో ఎటువంటి అంతరాయాలు లేకుండా సిఎంబి రేడియేషన్ ను స్కాన్ చేయగలదు. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, సిఎంబి రేడియేషన్ విశ్వమంతటా వ్యాపించి ఉన్నప్పుడు భూమి మీద నుండే సిఎంబి రేడియేషన్ డిటెక్ట్ చేసి పరిశోధన చేయొచ్చు కదా అని. అయితే ఈ సిఎంబి రేడియేషన్ భూమి మీద కూడా ఉంటుంది. కానీ భూమి మీద ఉన్న అనేక వాయువులు అలాగే పొల్యూషన్ ఇంకా దుమ్ము ధూళి మేఘాలు కారణంగా సిఎంబి రేడియేషన్ పై పూర్తి స్థాయిలో పరిశోధన చేయలేం. కానీ స్పేస్ లో ఈ ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు. అందుకే స్పేస్ లోకి WMAP శాటిలైట్ ను లాంచ్ చేసి సిఎంబి రేడియేషన్ పై పరిశోధన మొదలుపెట్టారు. తరువాత 2002లో WMAP శాటిలైట్ 6 నెలలకు ఒకసారి చొప్పున సంవత్సరానికి 2 సార్లు స్పేస్ ను స్కాన్ చేసింది. ఇలా ఈ విధంగా 2010 వరకు 17 సార్లు స్పేస్ ను స్కాన్ చేసింది. ఈ WMAP శాటిలైట్ సిఎంబి అంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అధ్యయనం చేసి విశ్వం గురించి ఎన్నో విషయాలను బయటపెట్టింది. సిఎంబి రేడియేషన్ అనేది చిన్న హెచ్చుతగ్గులతో ఏకరీతి ఉష్ణోగ్రతతో ఉంటుంది. సిఎంబి రేడియేషన్ లో ఈ హెచ్చుతగ్గులను కొలవటం ద్వారా WMAP శాటిలైట్ విశ్వం యొక్క వయసును 1% కన్ఫర్మేషన్ తో 13.77 బిలియన్ ఇయర్స్ గా నిర్ణయించింది. అంతేకాకుండా బిగ్ బ్యాంగ్ జరిగిన 3,80,000 సంవత్సరాల తరువాత విశ్వం రీకాంబినేషన్ ఎరా అనే స్టేజ్ లో ఉన్నప్పుడు దాదాపు 2700 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో ఉండేది. ఈ సమయంలోనే ఎలక్ట్రాన్లు మరియు ప్రోటాన్లు బాండింగ్ అవుతూ హైడ్రోజన్ ఆటంను ఏర్పరిచాయి.
అలాగే ఈ ప్రాసెస్లో అధిక రేడియేషన్ గల ఫోటాన్లు విడుదల చేయబడింది, అంటే లైట్ విడుదల చేయబడింది. విశ్వం విస్తరించడం వలన ఈ అధిక రేడియేషన్ గల ఫోటాన్లు చల్లబడి నేడు 2.73 కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద విశ్వమంతటా CMB అంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ గా గుర్తించబడుతుందని WMAP శాటిలైట్ కనిపెట్టింది. అలాగే బిగ్ బ్యాంగ్ జరిగిన 4 లక్షల సంవత్సరాలకు గెలాక్సీలు, నక్షత్రాలు ఫామ్ అయ్యాయని W శాటిలైట్ గుర్తించింది. ఇవే కాకుండా విశ్వం 5% నార్మల్ మ్యాటర్ తోనూ, 68% డార్క్ ఎనర్జీతోనూ, 27% డార్క్ మ్యాటర్ తోనూ విశ్వం ఏర్పడిందని WMAP శాటిలైట్ నిర్ధారించింది. అసలు WMAP శాటిలైట్ CMB రేడియేషన్ ద్వారా ఇన్ని విషయాలను ఎలా కనుగొంది అని మీరు అనుకోవచ్చు. దీనికి కారణం CMB రేడియేషన్ అంటే కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ఇప్పటిది కాదు. ఈ CMB రేడియేషన్ బిగ్ బ్యాంగ్ జరిగిన 3,80,000 సంవత్సరాలకు విడుదలైంది. కాబట్టి CMB రేడియేషన్ లో అప్పుడు జరిగిన యూనివర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే కాంతి ఎంత పురాతనమైనదైతే ఆ కాంతిలో అంత పురాతనమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి WMAP శాటిలైట్ పురాతనమైన CMB రేడియేషన్ అధ్యయనం చేయడం ద్వారా ఎర్లీ యూనివర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ను తెలుసుకుంటుంది. తరువాత 2010లో WMAP శాటిలైట్ CMB రేడియేషన్ డేటాను సేకరించడం ఆపేసింది. అయితే CMB రేడియేషన్ ను మరింత ఎక్స్ప్లోర్ చేయడానికి WMAP శాటిలైట్ ఆగిపోకముందే 2009లో యూరోపా స్పేస్ ఏజెన్సీ ప్లాంక్ అనే శాటిలైట్ ను లాంచ్ చేసింది. ఈ ప్లాంక్ శాటిలైట్ విశ్వంలో దాగి ఉన్న డార్క్ మ్యాటర్, డార్క్ ఎనర్జీ ఉన్నట్లు మరింత రుజువును చూపించింది. అలాగే WMAP శాటిలైట్ విశ్వం యొక్క వయసును 13.77 బిలియన్ ఇయర్స్ గా నిర్ధారిస్తే ప్లాంక్ శాటిలైట్ CMB రేడియేషన్ ను మరింత అధ్యయనం చేయడం ద్వారా విశ్వం యొక్క వయసును 13.8 బిలియన్ సంవత్సరాలకు నిర్ధారించింది. ఈ విధంగా CMB రేడియేషన్ అధ్యయనం చేయడం ద్వారా WMAP శాటిలైట్ అలాగే ప్లాంక్ శాటిలైట్లు విశ్వం వయసును, విశ్వం దేనితో తయారైంది, ఇంకా విశ్వం గురించి ఎన్నో విషయాలను కనుగొన్నాయి. ఏదేమైనా గానీ WMAP శాటిలైట్ అలాగే ప్లాంక్ శాటిలైట్ల యొక్క పరిశీలన ఫలితాలు ఖచ్చితమైనవి కావు. కానీ ఇంతకు ముందు నిర్వహించిన పరిశోధన ఫలితాల కంటే ఈ శాటిలైట్లు అందించిన ఫలితాలు ఎక్కువ యాక్యురేట్ గా ఉన్నాయి. అలాగే ఈ CMB రేడియేషన్ ఫ్యూచర్ లో అంటే ఇంకో కొన్ని ట్రిలియన్ సంవత్సరాల తరువాత యూనివర్స్ ఎక్స్పాన్షన్ కారణంగా పూర్తిగా విశ్వం నుండి తొలగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం క్రేజీ మ్యాటర్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.